రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో 15% నిధులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు కేటాయించాలని చెప్పి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకోసమంటే ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించేది, అభివృద్ధికి ట్యాక్సెస్ కానీ ఇతర రూపంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే సంపద కలిగించే ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. కాబట్టి వ్యవసాయ రంగానికి నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. తక్కువ 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, దాదాపు 100 కోట్ల లోపు ఉన్న అనేకమైన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈరోజు అలాగే వదిలేసినారు. దానివల్ల దాని లక్ష్యాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై ఉన్నారు. కాబట్టి ఈ వ్యవసాయ రంగానికి మొత్తం మీద ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి దీనికి నిధులు కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం.